నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చరికి ఇల్లు ఏ విధంగా ఉంటే మనకి ఆర్థికంగా అభివృద్ధి చెందుతాము, ఇల్లు ఏ విధంగా ఉంటే మనకి అన్ని విధాలుగా లాభం ఉంటుంది. ఇల్లు కానీ, ఇంటి యొక్క ప్రహరీ గోడ కానీ, ఇంటి యొక్క ఖాళీ స్థలం కానీ ఏ విధంగా ఉంటే మనం ఆర్థికంగా ఇబ్బంది పడతాము, మనం నివసించే ఇల్లు, ఇంటి చుట్టూ ఉన్న కాంపౌండ్ వాలు, దాని మధ్య ఉన్న ఖాళీ స్థలము ఏ విధంగా ఉంటే మనం ఆర్థికంగా ఇబ్బంది పడతాము అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో మీకు. ఇది ఒక ఇల్లు అనుకోండి, ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ విధంగా ఉంటే ఇది మన ఇల్లు అనుకోండి. ఇది కాంపౌండ్ వాల్. ఈ కాంపౌండ్ వాల్ అనేది ఎట్లా ఉంటే ఇంట్లో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉంటారు, కాంపౌండ్ వాళ్ళు ఎట్లా ఉంటే వీరు ఆర్థికంగా ఇబ్బంది పడతారు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎవరైనా సరే తూర్పు ఎవరైనా సరే ఉత్తరాన 2 అడుగులుండి సౌత్లో 1 అడుగు ఖాళీ స్థలం ఉంటే ఏ ఇంటికైనా సరే ఒక ఇల్లు తీసుకున్నప్పుడు ఒక గుడిసె కానీ, ఒక ఇల్లు కానీ, ఒక అపార్ట్మెంట్ కానీ, ఒక ఇండివిజువల్ హౌస్ కానీ, లేదంటే ఒక ఇండస్ట్రీ కానీ, ఒక ఫ్యాక్టరీ కానీ ఏదైనా సరే అది అభివృద్ధి చెందాలన్నా, వాళ్ళు ఆర్థికంగా బాగుండాలన్నా ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఒక ఇంటికి చుట్టూ ప్రహరీ గోడ అనేది ఉండాలి, కాంపౌండ్ వాల్ అనేది ఉండాలి. ఈ కాంపౌండ్ వాల్ అనేది లేకపోతే ఇల్లైనా, గుడిసైనా, ఫ్యాక్టరీ అయినా, ఇండస్ట్రీ అయినా సరే ఏదైనా సరే వారికి దోషాలు వస్తాయి. దోషాలు ఎందుకు వస్తాయి అంటే ఈ విధంగా కాంపౌండ్ వాల్ లేనప్పుడు ఈ పక్కింటి వారి యొక్క దోషాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఇటువైపు సౌత్ వైపు, దక్షిణ వైపు కాంపౌండ్ వాల్ లేకపోతే ఇటువైపు పల్లాలున్నా, లేదంటే గొయ్యలున్నా, లేదంటే మెరకలున్నా, లేదంటే ఇంకా చెరువులున్నా కానీ ఇలాంటివి మొత్తం ఇటు దోషాలు వస్తాయి. అదేవిధంగా ఇటు పడమటి వైపున కాంపౌండ్ వాల్ లేకపోతే ఇటు పల్లాలున్నా, గోతులున్నా, బావిలున్నా, పక్కింటి వారి యొక్క సెప్టీ ట్యాంక్ ఉన్నా కానీ ఏదైనా సరే అది మన ఇంటికి దోషం అవుతుంది. అదేవిధంగా తూర్పు కూడా అదే విధంగా వచ్చేస్తుంది. ఈ పక్క వారిని మెరకున్నప్పుడు మనకి ప్రహరీ గోడ లేనప్పుడు, కాంపౌండ్ వాల్ లేనప్పుడు మనకి నార్త్ అనేది పల్లంగా ఉండాలి, సౌత్ కంటే నార్త్ పల్లంగా ఉండాలి. కానీ వీరు మెరక మీద ఇల్లు కట్టినప్పుడు మనకి కాంపౌండ్ వాల్ లేనప్పుడు ఇటు మనకి మెరకగా అద్దొస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, మనకి అవకాశాలు రావు, అన్నీ అయిపోతాయి, మనీ స్టక్ అయిపోతుంది, లేదంటే పిల్లలు సెటిల్ గారు, వ్యాపారంలో సెటిల్ రాదు, ఏదైనా సరే అన్ని విధాలుగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఏ ఇంటికైనా సరే కంపల్సరీగా కాంపౌండ్ వాల్ అనేది అవసరము. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు, ఇన్ కేస్ ఎవరైనా సరే ఖాళీ స్థలం తక్కువగా ఉండి ఇల్లు కట్టుకున్నప్పుడు, ఎవరికైనా సరే పడమట, దక్షిణం ఇటు ప్రహరీ గోడ లేకపోయినా, కాంపౌండ్ వాల్ లేకపోయినా సరే, అంటే ఇంటి అద్దె మీద కట్టుకున్నా సరే, ఇంటి అద్దె మీద ఖాళీ స్థలం లేనప్పుడు ఇంటి అద్దె మీద కట్టుకున్నప్పుడు కంపల్సరీగా ఎవరైనా సరే తూర్పు ఉత్తరాలు కంపల్సరీగా ఖాళీ స్థలం వదిలిపెట్టుకొని ఇల్లు నిర్మించుకుంటే చాలా మంచిది. ఈ విధంగా నార్త్, ఈస్ట్ ఖాళీ స్థలాన్ని కంపల్సరీ వదిలిపెట్టేసుకొని ఇల్లు నిర్మించుకుంటే వాళ్ళకి అన్ని విధాలుగా, అది వ్యాపార పరంగానే సరే, పిల్లల డెవలప్మెంట్ కానీ, కెరీర్ కానీ, హెల్త్ కానీ ఏ విధంగా అయినా సరే చాలా బాగుంటుంది. ఖాళీ స్థలం కనుక ఎక్కువ ఉంటే అప్పుడు మీరు పడమట, దక్షిణము కూడా ఖాళీ స్థలం వదిలిపెట్టేసి ఇల్లు నిర్మించుకుంటే చాలా మంచిది. మీకు ఇంటి స్థలం కనుక తక్కువగా ఉంటే ఆ ఇంటి స్థలానికి మీరు పడమట కానీ, లేదంటే దక్షిణం కానీ ఇంటి హద్దు మీద ఇల్లు నిర్మించుకుంటే ఇబ్బంది లేదు. మీకు స్థలం తక్కువ ఉండి ఈ విధంగా అయినా సరే నిర్మించుకోవచ్చు ఇల్లు. పడమట హద్దు మీద
వెస్ట్ అంటే పడమట హద్దు మీద కానీ, సౌత్ హద్దు మీద, దక్షిణ హద్దు మీద కానీ ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇటు కంపల్సరీగా మీరు ఖాళీ స్థలం వదలండి. ఇది చాలా చాలా ముఖ్యము. మీకు కనుక ఖాళీ స్థలం ఉంటే అప్పుడు మీరు పడమట కూడా వదిలేసి ఇలా నిర్మించుకోండి. స్థలం ఉంటే ఈ విధంగా నిర్మించుకోండి ఇల్లుని. ఇక్కడ కాంపౌండ్ వాల్ లేకపోతే ఏమవుతుందంటే ఇటువైపు కానీ ఎవరి ఇల్లు ఉన్నా కానీ ఈ కాంపౌండ్ వాల్ లేకపోతే వారి యొక్క దోషాలు, పక్కింటి వారి దోషాలు ఈ ఇంటికి వర్తిస్తాయి. ఎందుకంటే కాంపౌండ్ వాల్ లేదు కాబట్టి అది వంకర టెక్కర ఉన్నా కానీ, ఎత్తు పొలాలు కానీ, ఇటు ఎత్తుందనుకోండి, తూర్పు ఎత్తు ఉన్నవి వీళ్ళకి మొత్తం ఇబ్బంది అవుతాయి. మొత్తం ఎత్తున్నా కానీ ఇబ్బంది అవుతాయి. అందుకని కంపల్సరీగా మీరు కాంపౌండ్ వాల్ అనేది ఖచ్చితంగా నిర్ణయించుకోండి. ఈ వాస్తులో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నేను చూసిన నెలల్లో కల్లా ఈ కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల ఎక్కువ సమస్యలు తెచ్చుకుంటున్నారు వాళ్ళు. అందుకని చెప్పేసి ముఖ్యంగా కాంపౌండ్ వాల్ అనేది నిర్మించుకోండి. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడైనా సరే, కొత్తగా ప్లాన్ చేసినప్పుడైనా ముందు కాంపౌండ్ వాల్ నిర్మించుకొని తర్వాత ఇల్లు ప్రారంభిస్తే వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా ఇల్లు పూర్తి అవుతుంది. కాబట్టి ఇది ముఖ్యంగా గమనించండి. నేను మొదట చెప్పినట్లు ఈ ఇంట్లో వారు ఎప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి అంటే వీళ్ళకి ఎవరైతే సరే ఇంటికి ఉత్తర ఖాళీ స్థలం కంటే దక్షిణ ఖాళీ స్థలం ఎక్కువ ఉంటే వీరు ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారు. కాబట్టి ఇది ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పేది ఇదే. నేను చూసిన ఇళ్ళలో కల్లా ఎక్కువ ఇబ్బంది పడుతున్న వారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, ఫైనాన్స్గా ఇబ్బంది పడుతున్న వారు, మనీ స్ట్రక్ అయిన వారికి చూస్తే ఇటు నార్త్ అనేది 1 అడుగు ఉంటే ఇటు 3 అడుగులు ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూసిన వారు మీ ఇంట్లో యొక్క ఖాళీ స్థలం ఎట్లా ఉందో చూసుకోండి. దక్షిణం కనుక ఎక్కువ ఖాళీ స్థలం ఉంది, ఉత్తరం ఖాళీ స్థలం తక్కువగా ఉంటే మటుకి కంపల్సరిగా ఈ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనేవి గురి అవుతూ ఉంటారు. దీనికి రెమెడీ ఏంటంటే అప్పుడు ఈ ఉత్తరం ఖాళీ స్థలం కంటే దక్షిణ ఖాళీ స్థలం ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటే ఇక్కడ ఏం చేసాము, ఈ విధంగా ఎక్కువ ఉన్న ఖాళీ స్థలాన్ని మనము ఈ విధంగా కట్ చేసినప్పుడు ఇటు వచ్చేకి 2 అడుగులు ఉంటుంది, ఇటు 1 అడుగు ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక గుడ్స్కి కానీ, ఇండస్ట్రీకి కానీ, ఇండివిజువల్ హౌస్కి కానీ, అపార్ట్మెంట్కి కానీ, లేదంటే ఒక ఫ్యాక్టరీ కానీ, ఇండస్ట్రీ కానీ దేనికైనా సరే ఇదే నియమం వర్తిస్తుంది. కొన్ని ఫ్యాక్టరీలు అయితే నడపలేక మూతపడుతున్నాయి. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోకుండా మధ్యలో ఒక ఫ్యాక్టరీ కట్టేసి దాన్ని రన్ చేస్తున్నారు. ఫస్ట్లో రన్ చేసిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఆ ఫ్యాక్టరీ అనేది స్లోగా డౌన్ అవుతుంది. ఆ తర్వాత డౌన్ అయిన తర్వాత వారు వాస్తు సిద్ధాంతం పిలిపించి చెక్ చేయంగా వాళ్ళకి వచ్చే దోషాలు ఎక్కువ ఏమవుతుందంటే ఈ విధంగా కాంపౌండ్ వాల్ లేకుండా ఇట్లా దక్షిణం వైపు ఎక్కువగా ఉండి ఉత్తరం వైపు తక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు వీరికి డబ్బు అనేది ఎక్కువ ఖర్చు అయిపోయి ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నారు. అటువంటి ఫ్యాక్టరీలకి మేము ఏం చేసామంటే ఈ విధంగా నార్త్లో ఉన్నదాన్ని తగ్గించేసి ఈ విధంగా తగ్గించడం వల్ల ఆ తర్వాత ఫ్యాక్టరీ అనేది చాలా బాగుంది. అంతేకాకుండా కొన్ని ఇండస్ట్రీలు కానీ కొన్ని హౌస్లో కూడా ఇట్లా నైరుతి అనేది ఈ విధంగా పెరుగుతుంది. కొన్ని ఏరియాలో చూస్తే నైరుతి అనేది ఈ విధంగా పెంచి కట్టుకుంటారు. ఈ విధంగా పెంచి కట్టుకున్నప్పుడు కూడా నైరుతి దోషం వస్తుంది. అంటే నైరుతి పెరగటం వల్ల కూడా ఇది ఒక దోషం అవుతుంది. కొన్ని చోట్ల అయితే అసలు ఈ ఉత్తరం అనేది స్థలం లేకుండా ఈ అద్దె మీద ఇల్లు కట్టుకుంటున్నారు. ఉత్తరం ఖాళీ స్థలం లేక ఉత్తరం అద్దె మీద ఇల్లు కట్టేసి ఇటు బాట్ ఉంటే ఇటు గేటు పెట్టేసి ఇటు రోడ్డు ఉన్నప్పుడు ఇటు నడుస్తున్నారు.
ఇది కూడా దోషమే. ఎప్పుడైనా సరే ఉత్తర హద్దు మీద మటుకి ఇల్లు అనేది నిర్మించకూడదు. అప్పుడు ఏమవుతుంది, ఉత్తరం లేకుండా దక్షిణం అనేది పెరుగుతుంది. మీకు దక్షిణం ఖాళీ స్థలం ఉంటుంది, ఉత్తరం అనేది ఖాళీ స్థలం లేదు. ఇది కూడా దోషం కిందే భావించబడుతుంది. దీనివల్ల కూడా వీళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడతారు. అప్పుడేమవుతుంది, ఉత్తరం నుంచి మనకి అవకాశాలు రావాలి కాబట్టి ఉత్తరం నుంచి మనకి అవకాశాలు రావాలి కాబట్టి అవకాశాలు అయినా సరే, వ్యాపారం అయినా సరే, లేదంటే పిల్లలకు ఉద్యోగాలైనా సరే, వ్యాపారంలో కస్టమర్లు రావడం కానీ, డబ్బు రావాలన్నా కానీ, ఏదైనా కొత్తవి మనకి పనులు జరగాలంటే ఉత్తరం నుంచే జరుగుతాయి మన వాస్తు ప్రకారం. అప్పుడు ఉత్తరం మొత్తం క్లోజ్ చేసినప్పుడు అవకాశాలు అనేవి ఏమీ రావు. ఇటు ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది, అవకాశాలు అనేవి రావు. అప్పుడు ఏంటంటే ఈ ఇల్లు అనేది ఆర్థికంగా ఇబ్బంది పడి మానసికంగా కూడా ఇబ్బంది పడతారు వీరు. అదేవిధంగా కొన్ని ఇళ్లలో వచ్చేసరికి ఇట్లా క్రాస్గా కట్ అయినవి, అంటే ఇక్కడ క్రాస్గా ఇవ్వండి, అంటే ఉత్తర ఈశాన్యం అనేది క్రాస్ కట్ అయ్యి ఇట్లా లోనకు వస్తుంది. ఇట్లా లోనకు వచ్చినప్పుడు ఇక్కడ స్థలం అనేది తగ్గుతుంది, ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ తగ్గుతుంది. అంటే ఈ స్థలంలో ఇక్కడ తగ్గటం వల్ల కూడా ఆర్థికంగాను మానసికంగాను చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది కూడా ఒక కారణం అవుతుంది. అంతేగా కొన్ని ఇళ్ళల్లో అద్దె మీద కడతారు. అద్దె మీద కట్టినప్పుడు కూడా ఈ విధంగా కూడా కట్ కాకూడదు. ఈ విధంగా కట్ అయినా కానీ ఆర్థిక ఇబ్బందులు అవుతాయి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో ఎవరైనా సరే ఒక్కసారి మీ ఇల్లు చూసుకోండి. ఫస్ట్ ఆర్థిక ఇబ్బందులకు ముఖ్య కారణం ఏందయ్యా అంటే దక్షిణ ఖాళీ స్థలం కనుక మీకు ఎక్కువ ఉన్నా కానీ మీకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. రెండవది వచ్చేసరికి ఇట్లా నైరుతి ఈ విధంగా పెరిగినా కానీ ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. మూడోది వచ్చేసరికి ఉత్తర వాయువు నుంచేసి ఈశాన్యం వైపు ఇట్లా కట్ అయినా కానీ మీకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఇంకొకటి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే ఈ ఉత్తర అద్దె మీద గాడతారు. ఉత్తర అద్దె మీద ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేసి ఇటు స్థలం లేక ఇటు దీని మీద ఇటు స్థలం వదలకుండా ఈ అద్దె మీద, ఎందుకంటే ఇటు దారి ఉండటం వల్ల, ఇటు రోడ్డు ఉండటం వల్ల ఈ అద్దె మీద ఇల్లు కట్టేసి ఇటు వెళ్ళటానికి ఇటు ఖాళీ స్థలం వదులుతారు. అంటే ఉత్తర ఖాళీ స్థలం వదలకుండా దక్షిణ ఖాళీ స్థలం ఎప్పుడైతే వదులుతారో వారికి కూడా దోషం అనేది వస్తుంది. వారు కూడా ఆర్థిక ఇబ్బందులు అవుతాయి. అదేవిధంగా ఏ ఇంటికైనా సరే కంపల్సరీగా ఉత్తరము తూర్పు అనేది కాంపౌండ్ వాల్ ఉండాలి. లేదు ఎప్పుడు ఈ ఇల్లు అద్దె మీద కట్టినప్పుడు మటుకి ఇటు కాంపౌండ్ వాల్ ఉండాలి. లేదు ఖాళీ స్థలం చుట్టూ వదిలినప్పుడు కంపల్సరీగా అన్ని దిక్కులకి కాంపౌండ్ వాల్ ఉండాలి, పహరీ కూడా ఉండాలి. ఎందుకంటే మనము తూర్పు కానీ, ఉత్తరము కానీ, పడమర కానీ, దక్షిణము కానీ పహరీ కూడా ఉండాలి. లేకపోతే చుట్టుపక్కల ఉన్న వారి యొక్క దోషాలు మన ఇంటికి వస్తాయి. కాబట్టి ఇది కూడా గమనించండి. ఇన్ని విధాలుగా మనకి ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు మన ఇల్లు ఏ విధంగా ఉంటే మనం ఆర్థికంగా అభివృద్ధి చెందుతాము అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన ఇల్లు ఏ విధంగా ఉంటే, అంటే మన కాంపౌండ్ వాల్ కానీ మన ఇల్లు కానీ ఏ విధంగా ఉంటే మనం ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం అనేది నేను స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. ఇప్పుడు ఇది హౌస్ అనుకోండి, హౌస్కి కాంపౌండ్ వాల్ లేదు. కాంపౌండ్ వాల్ లేనప్పుడు ఇది హద్దు, ఇటు ఖాళీ స్థలం లేదు మనకి, పడమట ఖాళీ స్థలం లేనప్పుడు ఈ అద్దె మీద ఇల్లు కట్టినప్పుడు ఈ విధంగా ఉత్తర వాయువు, ఇది ఉత్తర ఈశాన్యం. ఉత్తర ఈశాన్యం అనేది ఇక్కడ 4 ఫీట్లు ఉంటే, ఇక్కడ 4 ఫీట్లు ఉంటే ఇక్కడ వచ్చేసరికి 4.1 కనుక, లేదంటే 4.2 పెంచేసుకొని ఈ విధంగా పెంచి వేసుకొని ఇల్లు నిర్మించుకుంటే ఇక్కడ మీరు 4.1 కానీ 4.2 కానీ కొంచెము ఈశాన్యం, ఉత్తర వాయువు కంటే ఉత్తర ఈశాన్యము కొంచెం పెంచుకుంటే, ఈ విధంగా పెంచుకుంటే వీళ్ళకి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, ఆర్థికంగా లాభంగా చేకూరుతుంది. ఈ ఇంటికి ఇట్లా పెరగడం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీతో పాటు ఆర్థికంగా బాగా ఉంటుంది. ఉత్తరంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ లేదంటే మధ్యలో కానీ ఒక డోర్ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది వీళ్ళకి. అదేవిధంగా నార్త్ సైడ్ కానీ ఒక రోడ్డు ఉండి
ఇక్కడ కనుక ఒక గేటు పెట్టేస్తే అప్పుడు ఈ ఇల్లు చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, ధనం బాగా ఆకర్షించింది ఈ ఇల్లు. అట్లా కాకుండా ఎక్కడైనా సరే ఈ గేట్కి ఎదురైనా సరే ఎక్కడైనా ఒక డోర్ పెట్టుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ ఇంటిలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు, డబ్బుకి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే నార్త్కి ఇట్లా గేటు పెట్టేసి ఇట్లా ఉన్నా సరే ఇటు లేకపోయినా సరే, ఉత్తరం వైపు లేకుండా సరే, తూర్పు వైపు కానీ బాట కానీ లేదంటే తూర్పు వైపున రోడ్డు ఉన్నా సరే ఈ విధంగా వచ్చినప్పుడు కూడా లేదంటే ఈ విధంగా వచ్చినప్పుడైనా సరే చాలా చాలా బాగుంటుంది ఈ ఇంటికి ఆర్థికంగా. అంతేకాకుండా దీనికి ఉత్తర ఈశాన్యానికి వీధి చూపు ఉండి అప్పుడు మీరు ఇక్కడ డోర్ పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇటు క్రాసులు లేకుండా కానీ కాంపౌండ్ వాళ్ళు బాగుండి, ఎప్పుడు ఉత్తరం ఎక్కువ స్థలం వదిలేసి దక్షిణం తక్కువ స్థలం వదిలేసి ఇట్లా పడమట కూడా తక్కువ స్థలం వదిలేసి ఈ విధంగా ఉండి ఇట్లా క్రాసులు లేకుండా ఈ విధంగా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఇల్లు. నేను ఫైనల్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఈ వీడియోలో చేసేది మనకి ఎప్పుడైనా సరే నార్త్ కంటే సౌత్ ఎక్కువగా స్థలం పెరిగి ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు అనేవి వస్తాయి. స్థలం అనేది ఎక్కువ పెరిగి ఉండకూడదు. ఇది ఒకటి. నైరుతి అనేది ఈ విధంగా పెరిగి ఉండకూడదు. నైరుతి పెరిగినా కానీ ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఈ నార్త్ అనేది ఈ విధంగా ఉన్నా కానీ మనకి ఉండకూడదు. ఇది కూడా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. లేదు కాంపౌండ్ వాళ్ళు లేకుండా ఇట్లా వచ్చినప్పుడు కూడా మనకి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఇవి కనుక ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఈ ఇల్లు ఎట్లా ఉంటే మనకి ఇలా బాగుంటుంది అంటే స్థలము ఈ విధంగా ఉండి ఏం లేకుండా స్థలం ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ సౌత్ వచ్చేకి 2 అడుగులు, పడమట ఉత్తరము ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ 4 అడుగులు ఉండి ఇక్కడ 4.2 పెట్టుకుంటే ఉత్తర వాయువు పెంచినట్లయితే చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఉత్తర వాయువులో కనుక ఇటు బాట ఉంటే వాళ్ళకి ఇటు డోరి పెట్టుకున్నా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉత్తర వాయువులు మనకి ఈ ఇంటికి ఇక్కడ కానీ సెంటర్ ద్వారంగా పెట్టుకొని దీనికి ఎదురు గేటు విధంగా పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఉత్తర వాయువు కనుక వీధి చూపు కనుక ఉంటే వీళ్ళు చాలా బాగా అభివృద్ధి చెందుతారు. ఈ విధంగా ఉంటే ఈ ఇంట్లో వారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది ఉండదు. ఈ ఇంటి వారు ఆర్థికంగా చాలా బాగుంటారు, అప్పులు పారు కారు. ఇప్పుడు ఈ విధంగా పెరిగి ఉండకుండా ఈ విధంగా ఇటు ఉత్తరం ఎక్కువ స్థలం ఉండి తక్కువ స్థలం ఉన్నప్పుడు మటుకి ఈ విధంగా ఉంటే చాలా చాలా అభివృద్ధి చెందుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి.